కొత్త సర్కారోళ్ళు వచ్చినాక తెలంగాణలో అంత కొత్తగా చేస్తుర్రు. పాత పద్ధతులన్నీ మార్చేస్తున్నారు. ఇప్పటికే రైతు బంధు కాడ నుంచి ధరణి దాకా పథకాల పేర్లన్నీ మార్చిర్రు, ఆఫీసులను మార్చిర్రు, ఆఫీసులు మార్చిండ్రు. అంతెందుకు పాత సర్కారోళ్ళ ఆనవాళ్లే లేకుండా చేస్తానని సీఎం సారే అసెంబ్లీ సాక్షిగా చెప్పిండు. అందుకే కావచ్చు పుణ్యక్షేత్రాలను కూడా కొత్త పేర్లు తీసేసి పాత పేర్లు పెడుతుర్రు. పాతిళ్ళు ఖాళీ చేసి కొత్త ఇంట్లకు పోయినట్టే అవుతున్నది తెలంగాణలో చెయ్యి పార్టీ వాళ్ళు వచ్చినాక. 10 ఏండ్లు వాళ్లకు నచ్చినట్టు వాళ్ళు చేసిర్రు. ఇప్పుడు కొత్త సర్కారోళ్ళు అవన్నీ తీసేసి పాతయే మంచిగుండే అన్నట్టు చేస్తారు. అన్యేమో గాని కారు పార్టీ వాళ్ళ సర్కారు ఉన్నప్పుడు 100 కోట్లు ఖర్చు పెట్టి కొత్తగా గోపురాలు కట్టి కొత్తగా రోడ్లు వేసి యాదగిరి గుట్టను అంత కొత్తగా చేసిర్రు. ఆఖరికి గుట్ట పేరును కూడా యాదాద్రి అని మార్చేసిర్రు. అయితే పేరెందుకు మార్చిండ్రు అని అప్పట్లో పెద్దగా ఎవ్వరు అడిగిన వాళ్ళు లేరు గాని ఇప్పుడు మాత్రం కొత్త సర్కారోళ్ళు అస్సలు ఒప్పుకుంటలేరు. కొత్తగా పెట్టిన యాదాద్రి పేరు తీసేసి మళ్ళా యాదగిరి గుట్ట అనే పెడతారట. యాదాద్రి పేరును యాదగిరి గుట్ట అని మార్చి జీవో కూడా విడుదల చేస్తారట. కొత్త సర్కారోళ్ళు ఎవరు నరసన్న దర్శనానికి పోయినా బయటకు వచ్చి గిదే ముచ్చట చెప్తున్నారు. మంత్రుల కాన్ నుంచి ఎమ్మెల్యేల దాకా యాదాద్రి పేరును మళ్ళా యాదగిరి గుట్ట చేసుడే అంటున్నారు. గత 100 సంవత్సరాల నుంచి వస్తున్నటువంటి యాదగిరి గుట్ట పేరును వీళ్ళు యాదాద్రిగా, అక్కడ భద్రాచలాన్ని భద్రాద్రిగా మార్చారు. అది సాంప్రదాయానికి విరుద్ధం. తెలంగాణ పదాలు ఉంటున్నాయి. తెలంగాణ ఆత్మ గౌరవం ముఖ్యం. 60 సంవత్సరాలు కొట్లాడి తెచ్చుకొని తెలంగాణలో ఆంధ్ర పేర్లు ఉండొద్దని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి అంటే నిజంగా నా జన్మ ధన్యమైంది. మళ్ళా పాత పేరు యాదగిరిగుట్ట అది త్వరలో నామకరణ ముఖ్యమంత్రి గారు చేయబోతున్నారు కదా అన్నట్టు. చూస్తుంటే రేపు భద్రాద్రి పేరును కూడా మార్చేసి ఎప్పటి తీరుగానే భద్రాచలం అని విలువాలి అని గిట చెప్తారా ఎట్లా అనుకుంటారట చాలా మంది. ఇప్పటికే పాత సర్కారోళ్ళు యాదగిరి గుట్ట మీదికి ఆటోలు తిరగకుండా నిషేధం పెడితే కొత్త సర్కారోళ్ళు రాగానే గా నిషేధం ఎత్తేసిర్రు. మళ్ళా ఆటోలను గుట్ట మీదికి ఇడిచిపెట్టిర్రు. ఒక్కోటి మార్పులు చేర్పులు చేసుకుంటూ వస్తున్నారు. పాత సర్కారోళ్ళ ఆనవాళ్లే లేకుండా చేస్తామన్నాడు సీఎం సారు. అన్నట్టుగానే పేర్ల కానుంచి మారుస్తున్నారు. మరి పోత రాష్ట్రంలో ఇంకెన్ని మార్పులు చేర్పులు చేస్తారో చూసుకుంటూ పోవాలి.